హైదరాబాద్ లో కదులుతున్న మెట్రో ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి పేరు మహేష్. ఆ ఫోటోగ్రాఫ్ లో ఒకసారి చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహేష్. ఇతడే కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఒంటరిగా ఉన్న ఒక మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆ మహిళ కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో నుంచి దూకేయడంతో గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరు ఆ మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు అనే విషయంపై పోలీసులు బృందాలుగా గాలించారు. ఒక వ్యక్తి ఫోటోగ్రాఫ్ను తీసుకొచ్చి ఆ మహిళకు చూపించడంతో ఆ వ్యక్తి అని మహిళ గుర్తుపట్టింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహేష్. అతడే తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు అని ఆమె గుర్తించింది. మేడ్చల్ సమీపంలోని గౌడపల్లికి చెందిన మహేష్గా పోలీసులు గుర్తించారు. ఆ ఫోటోగ్రాఫ్ను చూపించగానే ఒక్కసారిగా ఆమె భయాన్ని వ్యక్తం చేసింది. అతడే ఒంటరిగా ఉన్న తనపై ఆ రోజు 22వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఆ కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒంటరిగా ఉన్న తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడు, అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు అని ఆమె చెప్పడంతో వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడిపై చాలా కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా ఈ నిందితుడు మహేష్పై చాలా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఒక మహిళపై ఎంఎంటీఎస్ రైల్లో ఒక నిందితుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. కదులుతున్న రైలు నుంచి మహిళ దూకేసింది అనే వార్త బయటకు రాగానే అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.